ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, జూలై నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి కష్ట నష్టాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు ఈ మాసం? కష్ట నష్టాల కంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా వరకు నేను వృశ్చిక రాశి వాళ్ళది కింద మెసేజ్ పెడుతుంటారు, మా రాశి అయితే ఏం మారట్లేదు, మీరు అన్నీ చెప్తున్నారు కానీ మాకు ఆ కష్టాలు మారట్లేదని. ఎందుకు మారు అంటే కొన్ని రాశులకి మోక్ష రాశులు అంటాం. సో మోక్ష రాశులు అంటే ఏంటంటే వాళ్ళు భూమి మీదకి వచ్చింది కొంత వరకు పని చేసేసి ఆ మోక్షం కోసం సాధించడానికి వెళ్ళిపోయిన వాళ్ళు. సో మళ్ళీ మానవ జన్మ అనేది రాదు జనరల్గా. సో మానవ జన్మ వచ్చింది, అది మోక్ష రాశిలో పడింది అంటే అది వృశ్చిక రాశి మోక్ష రాశి కింద వస్తుంది. వృశ్చిక రాశిలో పడ్డారు వీళ్ళు అంటే వీళ్ళతో కొంత రుణానుబంధం ఉంది. ఆ రుణం తీరే వరకు ఆ బంధం నడుస్తుంది, తీరిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ రుణానుబంధం ఎప్పుడు దాకా ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పలేము. అది కొంతమంది సంతానం వరకు ఉంటుంది. సంతానాన్ని సెటిల్ చేసి చాలా మంది చూడండి, పిల్లలు అమెరికాలో ఉంటారు, తల్లిదండ్రులని ఫోన్లో మాట్లాడుతుంటారు, వీడియో కాల్లో మాట్లాడతారు, రమ్మంటే రారు, వీళ్ళని తీసుకెళ్లరు, వాళ్ళు రారు. ఒకవేళ వీళ్ళు తీసుకెళ్ళినా వీళ్ళు గదిలో పెట్టి బంధించినట్టు 6 నెలలు వీళ్ళు అక్కడే ఉంచేస్తారు. వాళ్ళు పొద్దున్న రాత్రికి వస్తారు, వీళ్ళు ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో చేయాలి ఉండదు, ఒక పనిష్మెంట్ లాంటి జైల్లో వేసేస్తారు. ఇవన్నీ కారణం ఏంటంటే రుణం, అక్కడితో రుణం అయిపోయింది వాళ్ళతో, అంతే వాళ్ళు రుణానుబంధం అన్నమాట. కొంతమంది భార్యతో బాధపడుతూ ఉంటారు, అలాగే కొంతమంది భార్యాభర్తలు ఇద్దరికి అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు, అంటే రోగంతో రుణం ఉంది వాళ్ళకి. సో ఆ రోగం వల్ల వాళ్ళు బాధపడుతుంటారు. అలాగే భార్యకి రోగం ఉంది, ఆ భర్త సేవ చేస్తూ ఉంటాడు, అదొక రుణం ఉంది అనమాట. ఈ రుణానుబంధం అనేది వీళ్ళకి ఉంటుంది కనుక కాస్త కష్టం అనేది వీళ్ళకి కనిపిస్తుంది. కానీ ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో అదృష్ట యోగాలు బ్రహ్మాండంగానే ఉన్నాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు, భాగ్యాధిపతి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి అదృశ్య యోగాలు, ఎప్పుడైతే గురువు కర్కాటక రాశి ఉచ్చ స్థితిలో ఉన్నారో వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించే అవకాశం సంతానం వల్ల అవ్వచ్చు, లేదా వీళ్ళ వల్ల కానీ అవ్వచ్చు. ఒక్కోసారి వీళ్ళు చేసే మంత్రానుష్ఠానం వల్ల, వీళ్ళు చేసే జపాల వల్ల, వీళ్ళు చేసే పూజల వల్ల ఆ ఫలితాలు వస్తాయి. చాలా మేము చాలా పూజలు చేస్తాం, మాకేం ఫలితాలు లేవు, మేము దేవుని బాగా నమ్మేవాడిని కానీ నాకు దేవుడు ఎప్పుడు ఏమీ చేయలేదు అనే తత్వం ఏది ఉందో ఆ తత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు కూడా మనం ఎందుకు చేయాలంటే పూజతో రుణం ఉంది మనకి, అందుకే పూజలు బాగా చేస్తారు. కొంతమంది దానంతో రుణం ఉంటుంది, అందుకే వాళ్ళు సంపాదించినంత మ్యాక్సిమం దానం చేసేస్తుంటారు. కొంతమందికి డబ్బుని అలా ఇచ్చేసి వాళ్ళు మోసం చేస్తారని అనుకుంటారు, మోసం చేస్తాను, మోసం అనేది ఉండదు అక్కడ. వీళ్ళకి రుణం అంతవరకే ఉంది. సో వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, ఆ ఆపద టైంలో వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి, వీళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవాలి, అదే రుణం. ఇవన్నీ కూడా కొంచెం బాధింపబడి ఇప్పుడు మన కాలంలో ఏంటంటే డబ్బు అనేది చాలా ప్రధానంగా అయిపోయింది కనుక, డబ్బుతో పడిన సమస్య ఎక్కువగా ఉంది కనుక ఎవరైనా మోసం చేస్తున్నాయి, వీళ్ళు మనం మోసం చేస్తారనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ కారణం ఏంటంటే కలియుగంలో మనం ఎక్కువ బాధపడాలి, ఎక్కువ బాధింపబడాలి, పీడింపబడాలి అని రాసి ఉంది. ఈ పీడింపడం అనేది ఏంటంటే అది బయట వాళ్ళతో అవ్వదు, ఇంట్లో వాళ్ళతోనే అవుతుంది. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరో మనం మోసం చేయలేరు, మనం వాళ్ళని నమ్మం కొనా. ఇంట్లో వాళ్ళు మనం మోసం చేస్తే మనం వాళ్ళని ఇంత నమ్మేవే, వాళ్ళు ఇంత మోసం చేశారు అనే బాధ ఇంకెక్కువ ఉంటుంది. మన వాడిని ఒక ఫీలింగ్, మోసం చేసిన ఒక బాధ, ఈ రెండు బాధ ఇంకెక్కువగా బాధింపు చేస్తుంది మనల్ని. ఇవి ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. అయితే ఈ మాసంలో వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల చిరాస్తులు, ఆస్తులు ఏవైతే కోర్టులో ఉండిపోయాయో, కోర్టు నుంచి రావట్లేదో, తల్లిదండ్రుల నుంచి రావట్లేదో, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, అక్కచెల్లి అన్నముల మధ్యలో గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, కోర్టు వ్యవహారాల్లో కేసులు కానీ ఏమున్నా సరే అవి వచ్చే అవకాశం 100% ఈ మాసంలో ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి గోచార ఫలితాలు మన పర్సనల్ జాతకం రెండు మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడు కూడా గోచారంలో యోగమైన కనిపిస్తున్నాయి, కానీ పర్సనల్ చాట్లో కూడా అలాంటి యోగం ఉంటే 100% ఇవి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళ రాశాధిపతి వృషభ రాశిలో ఉన్నాడు. సో వీళ్ళకి సప్తమ స్థానం ఇది. సప్తమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కొట్టైనా పీడించైనా లాక్కొని ఇస్తాడు. ఎందుకంటే అది ఇంకా ఇద్దరు గొప్ప. ఇప్పుడు మనకి ఏదైనా లోన్స్ తీసుకుంటే థర్డ్ పార్టీకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇష్టం మాట్లాడి తీసుకెళ్తారు చూడండి, అలాంటి అవకాశాలు ఎక్కువగా కుజుడు ఉన్న తత్వం వల్ల వీళ్ళకి అవకాశం వస్తుంటాయి. అదృష్ట యోగం ఏంటంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఆ కేసు గట్టిగా వాదించే లాయర్ రావచ్చు, లేదా వీళ్ళు ఆ కేసుని వేరే లాయర్కి ఇవ్వచ్చు. దానివల్ల మంచి గుర్తింపు వచ్చి ఆ కేసు నుంచి బయటపడే అవకాశం 100%. కోర్టు కేసులు కానీ, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ, ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ, ఆస్తులో ఇరుకుపోయిన ఇవి కానీ, లేదా మోసపోయిన డబ్బు కానీ, లేదా ల్యాండ్ సేల్ అవ్వట్లేదు కానీ ఆ ల్యాండ్ విషయాలు కానీ, ఇవన్నీ అయ్యే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఖచ్చితంగా కుజుడు ఉండడం వల్ల 45 రోజులు జరుగుతుంది. రెండోది గురువు భాగ్యస్థానం ఉండడం వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి జరుగుతుంది. మూడోదికి దశమస్థానంలో శుక్రుడు, దానివల్ల ఏంటంటే లాస్ట్ కథ సుఖాంతం అవుతుంది.
సో వాళ్ళు ఏదైనా పోరాడారు, గెలిచారు, ఫైనల్కి వీళ్ళకి మంచి రిజల్ట్, వీళ్ళ పేరున అది మంచిగా అనౌన్స్మెంట్ చేసేస్తారు, అది మీకే ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో వీళ్ళకి సప్తమ స్థానంలో కూర్చుంటూ అష్టమ స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నారు. అందువల్ల ఏంటంటే అది వీళ్ళకే ఫేవర్గా రావాలి, అది వీళ్ళకే జరుగుతుంది. అంత అదృష్ట యోగాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ మాసం అంతా మంచి ఫలితాలే ఉన్నాయి. అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఇంకొస్తంత ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి కనుక యోగం బాగుంది. అయినప్పటికీ కూడా వ్యతిరేక ఫలితాలు కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయాల్లో చెప్తారు వీళ్ళకి? మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత కోపం వచ్చినా ఓర్పు సహనంతో మనం చేసుకోవాల్సిన లాజిక్గా చేసుకోవాలి. దాని ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి. మనకి ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపంతో మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ అవకాశంగా తీసుకొని దీన్ని వీళ్ళకి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ప్రతి ఒక్క విషయంలోని ఎంత కోపంలో అణుచుకుని కాస్త ఆ క్షణాన్ని దాటి మాట్లాడితే గెలుస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నది అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు సప్తమ స్థానం ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా వీళ్ళు నచ్చగొట్టే మాటలు మాట్లాడతారు, ఏ సాఫ్ట్గా మాట్లాడరు. వీళ్ళు ఎంత సాఫ్ట్గా ఉందో సాఫ్ట్ ఆ పరీక్షని ఇంకా అతిగమించి ఇంకా ఎక్కువ గట్టిగా ఇంకొంచెం మాట్లాడితే మాట బయటపడతారేమో అని చెప్పి అంటారు. వాళ్ళు ఎంత మాట్లాడినా ఓర్పుగా సహనంగా ఉండగలిగితే 100% విజయం వీళ్ళదే అవుతుంది. సో వీళ్ళు చేయాల్సిన విషయాలు ఏంటంటే పరిహారాలు ఎక్కువగా ఏంటంటే ఈ మాసం అంతా దత్తాత్రేయుని ఎక్కువగా పూజించాం. ఎంత కోపం వచ్చినా శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ మనసులో అనుకుంటుంటే ఆ కోపం అవతల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో అన్ని దెబ్బలు వాళ్ళకి తగులుతాయి. సో వీళ్ళు ఏం మాట్లాడట్లేదు, వీళ్ళు ఏం చెప్పట్లేదు, వీళ్ళు ఏం కొట్టట్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ దెబ్బలు వాళ్ళ అన్ని ప్రతిదీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు నన్ను మోసం చేస్తావు, నువ్వేం బాగుపడలే అంటారు. అంటే ఖచ్చితంగా అది వాళ్ళకే జరుగుతుంది, అది బాగుపడకుండా ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రశాంతంగా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉంటారు. ఈ దత్తాత్రేయుని ఎక్కువ పూజించడము, కంటిన్యూ దత్త జపం చేయడం వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం, కుజుడు సప్తమ స్థానంలో కనుక నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల మంచి కలిసి వచ్చే విశేషమైన ఫలితాలు ఉన్నాయి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేయడము, ఆయన దగ్గర కుంకుమార్చన పూజ కానీ అభిషేకం కానీ చేయించుకుని రావడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.